నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలో సమాచారాన్ని తెలుసుకుందాం. సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మాట. మనలో ఉన్న పెద్ద లోపం ఏంటంటే ముగ్గురం కలిసి పొందికగా 5 నిమిషాలు పనిచేయడం. ప్రతి వ్యక్తి పెత్తనం కోసం పాకులాడుతుంటాడు. అందువల్లే మొత్తం పని వ్యవస్థ చెడిపోతున్నాయి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం మార్చి 10, 2024 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:31 సూర్యాస్తమయం సాయంత్రం 6:21 చంద్రోదయం ఉదయం 6:23 చంద్రాస్తమయం సాయంత్రం 6:31 తిథి అమావాస్య మధ్యాహ్నం 2:51 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం శతభిషం తెల్లవారుజామున 4:55 వరకు. తదుపరి పూర్వభాద్ర రాత్రి 1:48 వరకు. తదుపరి ఉత్తరాభాద్ర. కరణము చతుస్పాద తెల్లవారుజామున 4:24 వరకు. తదుపరి నాగవము మధ్యాహ్నం 2:31 వరకు. తదుపరి కిముస్తుగ్నము రాత్రి 12:48 వరకు. తదుపరి భవ యోగము సాధ్యము సాయంత్రం 4:07 వరకు. తదుపరి శుభము. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 4:52 నుండి 6:21 వరకు. యమగండం మధ్యాహ్నం 12:26 నుండి 1:55 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:23 నుండి 4:52 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:46 నుండి 5:33 వరకు. వర్జ్యం ఉదయం 10:22 నుండి 11:46 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:55 నుండి 5:43 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:55 నుండి 8:19 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:50 వరకు. మార్చి 10 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అమావాస్య మధ్యాహ్నం 2:51 వరకు ఉంటుంది. తదుపరి పాడ్యమి. అమావాస్య పాడ్యమి రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కాదు. ఉత్తర భాద్రపద నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయములో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ యోగ సమయం ఆదివారం రాత్రి 1:55 నుండి సోమవారం ఉదయం 6:43 వరకు ఉంటుంది. అమావాస్య రోజు పితృదోషం ఉన్నవారు పితృతర్పణం చేయటం, పిండ ప్రదానాలు చేయటం, వారి పేరిన దాన ధర్మాలు చేయడం వంటివి చేసినట్లయితే పితృదోషం తొలగుతుంది. అలాగే మాఘమాసం ఆదివారం అమావాస్య ఈ మూడు కలిసి రేపు నదీ స్నానం చేసిన వారికి అత్యంత పుణ్యఫలం లభిస్తుంది. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 8:40 వరకు కుంభరాశిలోను, తదుపరి మీనరాశిలోను ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. వాలి సుగ్రీవుల రాజ్యము పేరు కిష్కింధ. ఈరోజు ప్రశ్న. వాలి కుమారుని పేరు ఏమిటి? మాయావి, అంగదుడు,
హనుమంతుడు నిలుడు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, భార్యాభర్తల మధ్య అపోహలు తొలగిపోతాయి. వృషభ రాశి, అక్కా చెల్లెళ్లతో ఉన్న ఇబ్బందులు తీరుతాయి. మిథున రాశి, కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు కలిగిన ఉపశమనం పొందుతారు. కర్కాటక రాశి, ఉద్యోగాలలో కోరుకున్న విధంగా మార్పులు జరిగే వీలుంది. కన్య రాశి, వ్యాపారులు నెమ్మదిగా లాభాల బాటలో నడుస్తారు. కన్య రాశి, చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, వైద్య సేవలు పొందుతారు. తుల రాశి, భాగస్వాములతో విభేదాలు తొలగుతాయి. వృశ్చిక రాశి, వివాహాది వేడుకలకు సర్వం సిద్ధం చేస్తారు. ధనుస్సు రాశి, మీపై నిందలు మోపేందుకు కొందరు ప్రయత్నించినా విఫలమవుతారు. మకర రాశి, సోదరుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. కుంభరాశి, మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. మీనరాశి, ఉద్యోగాలలో మార్పులకు సిద్ధపడాలి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.